ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి ఫ్లోర్ టెస్ట్కు ఈరోజు తెరపడింది. మొత్తానికి విజయం సాధించారు. 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు లభించడంతో ఈరోజు అసెంబ్లీలో బల నిరూపణ విజయం అయింది. 22 మంది వ్యతిరేకించక 5 తటస్థంగా ఓటు వేశారు. ఇక ఈరోజు ఫ్లోర్లో ఒక్కొక్క ఎమ్మెల్యేని నిలబడి పేర్లు చదివి వినిపించారు ఫ్లోర్ లీడరు. అలాగే 144 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు తెలుపుతున్నట్లుగా కూడాను చివరకు టీవీకే కూటమి విజయం సాధించింది. అటు డిఎంకే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయగా ఏఐఏడిఎంకే నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్కి మద్దతు తెలపడంతోనూ 144కు చేరింది విజయ్ బలం. ఇక చివరికి విజయ్దే విజయం అంటూ కూడాను వార్తలు వినిపిస్తున్న తరుణంలో అసెంబ్లీలో తన బల నిరూపణ సక్సెస్ చేశారు విజయ్. నిన్న జరిగిన అసెంబ్లీలో మొదటి పరీక్షలో నెగ్గిన విజయ్ ఈరోజు బల నిరూపణ పరీక్ష కూడా చాలా సునాయాసంగా నెగ్గారు. ఇటు కొంతసేపు అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకున్నప్పటికీ కూడా చివరకు ఎమ్మెల్యేల మద్దతుతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా విజయ్ అడుగులు వేశారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో చివరికి విజయ్కి విజయం దక్కింది. ఇక మరోపక్క ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సీఎం విజయ్. మాది ప్రజలు నమ్ముకున్న పార్టీ, ప్రజలను నమ్ముకొని గెలిచిన పార్టీ. ప్రజలు మాపై ఉంచిన నమ్మకానికి అలాగే మా ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి వామపక్ష నేతలకు ఏఐడిఎంకే ఎవరైతే మమ్మల్ని నమ్మి బయటకు వచ్చి మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు సీఎం విజయ్. మేము స్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయము, ప్రజాధనాన్ని లూటీ చేయను. నేను ఏదైతే హామీలు ఇచ్చానో ప్రజలకు, ఏదైతే నేను ఆ మాట ఇచ్చాను ఆ మాటను తప్పకుండా కూడా ప్రభుత్వాన్ని స్థిరంగా నడుపుతానంటూ కూడా అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ముగించారు సీఎం విజయ్. మొత్తానికి 4 రోజుల ఉత్కంఠకు ఈరోజు తెరపడింది.